వరంగల్ రాజీనామా చేసి మళ్ళా పోటీ చేస్తే కారు పార్టీ గెలుతుంది అని మొన్న కేటీఆర్ అన్న మాట్లాడిన ముచ్చట చెప్పుకున్నాం కదా. ఇక తెలంగాణ పబ్లిక్ కోపం చూస్తుంటే సర్కార్ మీద బగ్గనే వ్యతిరేకత ఉన్నట్టుగా అనొస్తున్నది. గిప్పుడు కనుక ఎలక్షన్లు వస్తే కారు పార్టీకి 90 సీట్లకు తక్కువ రావు అని చాలా సర్వేలు కూడా చెప్తున్నాయట అని ముచ్చట కూడా చెప్పుకున్నాం కదా. అగ్గో మనంగా ముచ్చట్లు గట్ల చెప్పుకున్నామో లేదో నుల్లా ఇప్పుడు ఉప ఎలక్షన్ల ముచ్చట రానే వచ్చింది తెలంగాణలా. అవుల్లా తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్లు రాబోతున్నాయట. తెలంగాణలో మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయట. ఇక ఉప ఎలక్షన్లు అచ్చుడే ఆలస్యం, కారు పార్టీ ఖచ్చితంగా గెలుతుందట. ఫామ్ హౌస్లున్న కేసీఆర్ సారు ఈ ముచ్చట్ను కారు పార్టీ లీడర్ల మీటింగ్ లో చెప్పిండట. అయితే రాష్ట్రం మొత్తం కాకుండా కారు పార్టీకించి 1000 పార్టీలకు జంప్ అయిన 10 నియోజకవర్గాల్లో వస్తాయట ఉప ఎలక్షన్లు. 10కి 10 కారు పార్టీ గెలుతుందట. దాంట్లో స్పెషల్ గా స్టేషన్ గన్పూర్లో రాజయ్య సారు గెలుసుడు, కడియం సారు ఓడుడు ఖాయం అని కూడా గట్టిగానే చెప్పిండట కేసీఆర్ సారు. రాజయ్య సారు కూడా కడియం సారు లెక్కనే కారు దిగి కాంగ్రెస్ దిక్కు చూసిండు గాని గాడ జాగ దొరకకపోయే వరకు మళ్ళీ వెనకకొచ్చి కారే ఎక్కిండు. ఇక ఎట్లయినా కారు పార్టీకి గన్పూర్లో రాజయ్య సారే ఉన్నాడు కాబట్టి గైనకే మళ్ళా టికెట్ ఇచ్చుడు ఖాయమైంది. షేయ్ పార్టీ సర్కార్ మీద ఎట్లయినా వ్యతిరేకత ఉన్నది కాబట్టి గన్పూర్లో ఎవ్వరు నిల్చున్న గెలుతారని కూడా మాటలు వినబడుతున్నాయి. ఇక అటు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ 18వ తారీఖు నాడు ఉన్నది సుప్రీంకోర్టులా. తీర్పు గనక కారు పార్టీ దిక్కే వచ్చిందనంటే ఇక కారు పార్టీని ఆపేటోళ్లే లేరు. ఎట్లయినా బహిరంగ సభ పెట్టుడే అని గనడమ కేసీఆర్ సార్ చెప్పనే చెప్పిండు కాబట్టి ఇంకింత జోరు మీద ఉంటారు కావచ్చు కారు పార్టోళ్ళు. ఏమో మరి ముంగట ఏమైతుందో గాని ఇప్పటికైతే అధికార షేయ్ పార్టీల కంటే ప్రతిపక్ష కారు పార్టోళ్లే ఏ టెన్షన్లు లేకుండా బిందాస్కున్నారు అని అనబట్టిండ్రు రాజకీయ మేధావులు. గప్పటిదాకా పాస్బుక్, ఫేస్బుక్, నోట్బుక్ అనే పేర్లిన్న జనాలకు రెడ్ బుక్ అని కొత్త బుక్ను పరిచయం చేసిండు సైకిల్ పార్టీ లోకేష్ అన్న. ఇక అటెన్కల ఏపీలగా రెడ్ బుక్ ఎంత ఫేమస్ అయిందో, సైకిల్ పార్టీలు ఎట్లా అధికారంలోకి వచ్చిండ్రో, వచ్చినాక రెడ్ బుక్ను పంక పార్టీలు ఎంతగానం గలవరిస్తున్నారో అందరికి ఎరికైందే. ఇగో ఇప్పుడు గసొంటి మాటే కారు పార్టీకించి వచ్చింది. ఇప్పుడు మా తాన కూడా ఓ బుక్ ఉన్నది అని అంటున్నది కారు పార్టీ ఎమ్మెల్సీ కవితక్క. చూస్తూనే ఉన్నాం, షేయ్ పార్టీ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఏం చేస్తున్నదో ఎట్లా చేస్తున్నదో అన్ని చూస్తూనే ఉన్నాం. చూసుడే కాదు, ఓ బుక్